హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వినాయక చవితి రోజున మా ఇంట్లో బొజ్జగనపైన అయితే పెట్టుకున్నాం కదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో మార్నింగే మళ్ళీ కూడా అంత పువ్వులు అవన్నీ కొత్త పువ్వులు అవన్నీ పెట్టుకొని దీపారాధన చేసేసి నైవేద్యంగా అయితే మేము ఇక్కడ పెరుగన్నం పెట్టుకున్నాను. పెరుగన్నంలో దానిమ్మ పోమగ్రానైట్ సీడ్స్ ఉంటాయి కదా, పోమగ్రానైట్ సీడ్స్ అయితే వేసేసి నైవేద్యంగా పెరుగన్నం పోమగ్రానైట్ సీడ్స్ కలిపి పెట్టుకున్నాను. మళ్ళీ యథావిధిగా మనం దీపారాధన దీపధూప నైవేద్యం అన్నీ కూడా స్వామివారికి సమర్పించేసి ఇక్కడ వచ్చేసి ఈరోజు నిమజ్జనం చేస్తున్నామండి. నెక్స్ట్ డేన మళ్ళీ దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి దీపాలు ఉండగానే మనం ఉద్వాసన చెప్పుకోవాలి స్వామివారికి, అంటే పీఠాన్ని కదపాలి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా హారతి ఇచ్చేసి హారతి తీసుకున్న తర్వాత స్వామివారిని అయితే నేను కదుపుతున్నానండి 3 సార్లు. స్వామివారిని కదిపే ముందైతే మనం ఒక మంత్రం చెప్పుకుంటాం కదండి, యథాస్థానం ప్రతిగచ్చితి అని 3 సార్లు అనుకొని పసుపు గణపతిని కూడా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ వెనక ఫోటో కూడా పెట్టాను కాబట్టి వెనక ఫోటో కూడా 3 సార్లు కదిపానండి. తర్వాత మనం స్వామివారికి నమస్కరించుకుంటాం కదా, ప్రతి ఇయర్ కూడా ఇంతే మంచిగా జరుపుకోవాలి తండ్రి. ఇలాంటి వినాయక చవితులు మరెన్నో జరుపుకునే అవకాశం మాకు ఇవ్వండి తండ్రి అనేసి నమస్కారం చేసుకొని దీపాలు కొండెక్కిన తర్వాత అయితే మనం అక్కడ ఉన్న పూలు, పత్రి, పసుపు గణపతి, మట్టి గణపతి అన్నీ కూడా తీసేసుకొని పసుపు గణపతిని ఒక ప్లేట్లో పెట్టి తీసుకెళ్తున్నానండి నిమజ్జనానికి. అయితే ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసేస్తున్నాను. మనం గణపతి నిమజ్జనం అనేది మనం స్వామివారిని చెరువుల్లో కానీ బావుల్లో కానీ గోదావరి నది దగ్గరలో ఉన్నా కానీ మనం నిమజ్జనం చేయవచ్చండి. అవి ఏమీ అందుబాటులో లేవనుకుంటే మనం కొత్త బకెట్ కానీ కొత్త టబ్ కానీ తీసుకొని అక్కడ టబ్బు పెట్టుకున్న చోట పసుపుతో అల్లికి ముగ్గు వేసి కుంకుమ పసుపు వేసేసి ఆ టబ్బు పెట్టేసి దాంట్లో వాటర్ నిండుగా పోసేసి అది మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అందుబాటులో లేని వాళ్ళైతే, అందుబాటులో ఉంటే చెరువుల్లో బావుల్లో నిమజ్జనం చేస్తేనే చాలా మంచిది. మాకు వచ్చేసి దగ్గరలో తాలిపేరు నది ఉందండి, ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం కూడా తాలిపేరు నదిలోనే నిమజ్జనం చేస్తాము. గణపతి స్వామిని నిమజ్జనం చేసుకుంటూ కూడా మంత్రాలు ఉంటాయండి. మంత్రాలు ఏవి రావనుకునే వాళ్ళైతే బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ అయితే నిమజ్జనం చేయాలి. గణపతిని పక్కన పెట్టుకున్న తర్వాత పాలవెల్లి, పీఠం ఇవన్నీ కూడా తీసేసాను. పాలవెల్లికున్న ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసి పాలవెల్లి కూడా ఇప్పేస్తున్నామండి. ఇక్కడ గణపతి స్వామితో పాటు కొన్ని ఫ్రూట్స్, పాలవెల్లికి కట్టిన ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ కూడా ఒక యాపిల్, సీతాఫలం, ఏలక్కాయ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కొక్కటి అయితే నేను నిమజ్జనానికి తీసుకెళ్తున్నాను. ఇంట్లో నిమజ్జనం చేసుకున్న వాళ్ళైతే మట్టి గణపతి అయితే కరిగిపోతుంది కాబట్టి మట్టి మొత్తం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ వచ్చేసి మనం పూల మొక్కలకు కానీ తులసి కోటలో కానీ వేసేసుకుంటే చాలా మంచిదండి. మాకు దగ్గరలో నది ఉంది కాబట్టి మేము ఎప్పుడు కూడా నిమజ్జనానికి అయితే తేగడ బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, మా ఇంటి బొజ్జగనపైన అయితే నిమజ్జనం చేయడం అయితే పూర్తి అయిపోయింది. మేమైతే బయలుదేరుతున్నామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.